Hello children. ఈరోజు మనము 11.2 ట్రిగ్నోమెట్రీ త్రికోణమితి ఎక్సర్సైజ్ 11.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము, నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి evaluate the following. ఓకే, అందరికీ కనిపిస్తుందా క్లియర్గా? నేను చెప్పినవి డైలీ ప్రాక్టీస్ చేసుకుని ఉంటే మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి. లేకపోతే మీకు అర్థమైనా కూడా వేస్ట్. మ్యాథమెటిక్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో 11.2 డైరెక్ట్లీ మనం ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతున్నాము. ఎక్సర్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 1లోవి కూడా ప్రాక్టీస్ చేయండి. త్రికోణమితి చాలా ఈజీ చాప్టర్. ఇది నేర్చుకుంటే మీకు ఎంపీసీ నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? sin 45 డిగ్రీ cos 45 డిగ్రీ. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు రెండు చెప్పాను. ఒకటేమో టేబుల్ చెప్పాను. ఓకే, ఆ టేబుల్లో ఏంటి 0 డిగ్రీ 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీది చెప్పాను. నెక్స్ట్ ఒకటి పామ్ ట్రిక్ చెప్పాను. ఏ మెథడ్లో మీకు ఈజీగా గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకోండి. బట్ మీకు వాల్యూస్ అన్నీ మీకు గుర్తుండాలి. ఓకే, సో sin 45 డిగ్రీ మనకు అకార్డింగ్ టు టేబుల్ sin 45. ఇప్పుడు ఒక చిన్నగా రాసుకుందాం మనము. ఇది సైన్ అనుకుందాము. సో 0/4 ఏమవుతుంది? 0. ఇది 1/2 అవుతుంది. ఇది 1/√2 అవుతుంది. ఇది √3/2 అవుతుంది. ఇది 1. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైన్ వస్తే మనం కాస్ రాయొచ్చు, సైన్ కాస్ వస్తే మనము ట్యాన్ తీసుకోవచ్చు. ఈ 3 వాల్యూస్ మనకు తెలుసుంటే మిగతా 3 కూడా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మనము దీని ప్రకారము sin 45 వాల్యూ ఏమవుతుంది? sin 45 డిగ్రీ ఏంటి? 1/√2. అలాగే cos 45 వాల్యూ కూడా √2, 1/√2. ఇక్కడ ఏంటంటే మనం కాస్ వాల్యూస్ రివర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అప్పుడు మనకి cos 45 కూడా ఏమవుతుంది? 1/√2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. sin 45 ప్లస్ cos 45 కాబట్టి 1/√2 ప్లస్ 1/√2. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? √2. ఇదేంటి? మనము ఒక రఫ్ కాలం లాగా డ్రా చేసుకొని రైట్ సైడ్ రఫ్ కాలం లాగా డ్రా చేసుకొని రఫ్ వర్క్ అని నోట్ చేసుకోండి. ఎగ్జామ్ పేపర్లో కూడా, మీ రఫ్ నోట్స్లో కూడా, మీ క్లాస్ వర్క్లో కూడా మీరు ఎప్పుడు సాల్వ్ చేసినా రైట్ సైడ్ ఒక మార్జిన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి √2 ఎల్సిఎం అవుతుంది. √2 ఎల్సిఎం అయితే న్యూమరేటర్స్ యాడ్ చేయాలి కదా. ఇలా న్యూమరేటర్స్ని మనము యాడ్ చేసాము. ఓకే, సో ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది? 2/√2. ఓకేనా? 2/√2 అయితే మనం ఈ ఆన్సర్ ఇలా వదిలేయలేం కదా. దీన్ని ఏం చేద్దాము? √2తోని మల్టిప్లై, √2తోని డివైడ్ చేస్తున్నాం. అప్పుడు √2 అవుతుంది బై √2 ఏమవుతుంది? 2 క్యాన్సల్. ఆన్సర్ ఇక్కడ ఓన్లీ √2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం మనము ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. వాల్యూస్, యూజింగ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి cos 45 డిగ్రీ బై sec 30 డిగ్రీ ప్లస్ cosec 60 డిగ్రీ. ఓకేనా? సో మనకి ఇక్కడ cos 45 డిగ్రీ మనకి తెలుసు. సెక్ ఏంటి? సెక్ని మనం ఇంకొకలాగా, ఇది ఒకటి తెలిస్తే మనం సెక్ కూడా రాయొచ్చు కదా. sec 30 అంటే cos 30. cos 30 ఏమవుతుంది? √3/2. సో √3/2 అంటే, సో మనము వాల్యూస్ రాసుకుందాము. cos 45 డిగ్రీ ఎంత? 1/√2. sec 30 ఎంత? మనకి వాల్యూస్ గుర్తుండాలి. బై హార్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీరు దీన్ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. 2/√3. ఓకేనా? cos 30 √3/2 కదా. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? సెక్ అవుతుంది. cosec 60 sin 60 ఎంత? √3/2.
అంటే cosec 60 కూడా ఏమవుతుంది 2/√3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక్కడే కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. cos 45 ఎంత 1/√2 బై 2/√3 ప్లస్ 2/√3 యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1/√2 ఇంటూ √3, ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, మీకు కూడా ఇది అర్థమవుతుంది అనుకుంటా. 1/√2 బై ఇక్కడ √3 ఎల్సిఎం, సో 2 + 2, ఓకేనా డినామినేటర్లో. సో దీన్ని రెసిప్రోకల్ లాగా √3ని న్యూమరేటర్కి తీసుకుంటున్నాము. 2 + 2 ఎంత అవుతుంది 4 అవుతుంది. అప్పుడు ఏంటి ఇది √3/4√2 దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అర్థమైందా, మళ్ళీ ఒకసారి చూద్దాము. cos 45 డిగ్రీ బై sec 30 డిగ్రీ ప్లస్ cosec 30 డిగ్రీ. సో ఇలా జస్ట్ రఫ్ వర్క్లో ఒక సింపుల్ డ్రా చేసుకోండి టేబుల్ని. 0, 30, 45, 60, 90 వేసుకోండి. సైన్ వాల్యూ ఒక్కటి వేసుకోండి, మిగతా అన్ని వాల్యూస్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా, అప్పుడు cos 45 డిగ్రీ ఏం తీసుకున్నాను, cos 45 కాస్ ఏమవుతుంది రివర్స్, ఈ రివర్స్ అన్నీ ఇది 1 అవుతుంది, ఇది √3/2, ఇది 1/√2, ఇది 1/2, ఇది 0. అప్పుడు cos 45 1/√2. sec 30 అంటే cos 30 రివర్స్ తీసుకోండి, అంటే sec = ఎంత 1/cos. సో అది √2/√3. cosec 60 అంటే sin 60 ఎంత √3/2, దీని రెసిప్రోకల్ దీని 2/3 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూస్ని ఏం చేసాము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో cos 45 1/√2, sec 30 2/√3, cosec 60 2/√3, 1/√2 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాము. డినామినేటర్లో ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం అంటే ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే డైరెక్ట్ అది రాసుకోవచ్చు. ఫ్రాక్షన్స్ ఏం చేస్తాము అడిషన్లో ఎల్సిఎం తీసుకుంటాము. సేమ్ డినామినేటర్ అయితే డినామినేటర్ అదే ఎల్సిఎం అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది 1/√2 ఇంటూ ఈ √3ని పైకి తీసుకురండి, √3/2 + 2 4 అవుతుంది. అప్పుడు 1 × √3 √3, √2 × 4 4√2, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏంటి, sin 30 డిగ్రీ ప్లస్ tan 45 డిగ్రీ ప్లస్ మైనస్ క్వశ్చన్ cosec 60 డిగ్రీ బై cot 45 డిగ్రీ ప్లస్ cos 60 డిగ్రీ మైనస్ sec 30 డిగ్రీ. ఇందులో ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, sin 30. ఓకే, మీరు ఇంకా ఎవరైనా చెప్తారా ఫటాఫట్ గుర్తున్నాయి ఎవరికైనా వాల్యూస్. sin 30 ఎంత అవుతుంది వాల్యూ 1/√2. tan 45 ఏమవుతుంది 1. సింపుల్గా మీరు ఇక్కడ రఫ్ వర్క్లో ఏం చేయండి, సైన్ రాసుకోండి. 0, 30, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. ఓకే, కాస్ట్ రాసుకోండి, tan రాసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా వాల్యూస్ తెలిసిపోతాయి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకే, రివర్స్ 1, √3/2, 1/√2, 1/2, 0. ఇప్పుడు tan ఏమవుతుంది 0/1 0, 1/2 √3/2, 1/√3, ఇది 1 అవుతుంది. 1/√2 1/2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ √3. 1/0 నాట్ డిఫైన్, ఇన్ఫైనైట్ చెప్తున్నాము. ఓకే, ఇవి 3 మనము కొన్ని రోజులు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే వరకు ఇదొక్క టేబుల్ని మనం ఇలా రఫ్ వర్క్లో రఫ్ కాలంలో రైట్ సైడ్ మార్జిన్ డ్రా చేసుకొని కొన్నిసార్లు మీరు రాసుకున్నారంటే ఇది మీకు గుర్తుండిపోతుంది. సో tan 45 ఎంత అవుతుంది 1. సో cosec 60, cosec అంటే ఏంటి చెప్పండి, 1/sin కదా. సో 1/sin θ అయినప్పుడు sin 60 ఎంత
సైన్ 60 వాల్యూ √3/2. √3/2 అంటే దీని వాల్యూ కొసెక్ 60 ఏమవుతుంది 2/√3 అవుతుంది. ఓకే, -2/√3 బై cot 45. cot 45 అంటే tan 45 cot 45 రెండు సేమ్. దీని రివర్స్ ఏమవుతుంది cot అవుతుంది. ఓకే, సో అప్పుడు ఇది కూడా 1 అవుతుంది. cot 45 1 ప్లస్ cos 60. cos 60 ఎంత అవుతుంది 1/2 మైనస్ sec 30. sec అంటే ఏంటి sec 30 డిగ్రీ అంటే 1/cos 30 డిగ్రీ. ఓకే, 1/cos 30 అంటే cos 30 ఎంత √3/2 అంటే sec 30 ఏమవుతుంది 2/√3 అవుతుంది. ఓకే, ఇది కూడా 2/√3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇవి ఇందులో బ్రాకెట్లో పెట్టుకోండి, ఇందులో ఇర్రేషనల్ లేదు కాబట్టి దీన్ని ఎల్సిఎం తీద్దాం, లేదా మనం డైరెక్ట్ ఎల్సిఎం కూడా తీసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఎలా చేసినా ఒకటి. ఓకే, సో డైరెక్ట్ చేయవచ్చు, ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇలా చేసినా మళ్ళీ లాస్ట్కి దీంతో కూడా ఎల్సిఎం తీయాలి, లేదా మనము ఒకటేసారి మొత్తం కూడా ఎల్సిఎం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఎల్సిఎం వచ్చేసి ఇది ఫ్రాక్షన్, ఇది న్యూమరేటర్ ఎల్సిఎం వచ్చేసి 2√3. 2√3 వచ్చినప్పుడు ఇది ఎంత అవుతుంది ఓన్లీ √3 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి. కొంచెం మనకి ఫ్రాక్షన్స్ ఎల్సిఎంలో పూరున్న వాళ్ళు ఇలా కూడా చేయండి. 1/2 ఇంటూ ఇదేంటి 2√3/2√3 ఇలా కూడా చేసుకుంటే మీకు ఈజీ. ఇది 2 క్యాన్సిల్ చేయండి, ఇది ఎల్సిఎంకి ఈక్వల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది √3. ఓకేనా, ప్లస్ 1/1 కాబట్టి 1/1 ఇంటూ 2√3/2√3 అంటే ఇది డైరెక్ట్ మనకి 2√3 అవుతుంది. నెక్స్ట్ మైనస్, నేను ఒకసారి రైట్ సైడ్ మార్జిన్ డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2/√3, ఇది 2/√3 ఇంటూ 2√3/2√3. √3 క్యాన్సిల్ చేద్దాం, 2 2s 4, 4/2√3. ఓకే, అంటే 2√3 ఎల్సిఎంకి ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్ రాస్తున్నాను. ఇప్పుడు డినామినేటర్లో కూడా సేమ్ మనకి 2√3 అవుతుంది ఎల్సిఎం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆల్రెడీ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1/1కి ఏం రాసాము ఇక్కడ 2√3 రాద్దాం, అంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 2√3 అవుతుంది. 2√3 ఇంటూ 1 2√3 ప్లస్ 1/2 మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా, అంటే 1/2 అంటే మనకి ఇంకేం కావాలి, ఇది ఓన్లీ √3. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చేయాలి. నెక్స్ట్ -2√3కి మనం మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుంది -4 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి 2√3 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూమరేటర్లో కూడా డినామినేటర్లో కూడా అన్నీ సేమ్ ఉన్నాయి. ఏమున్నాయి, ఓకే ఇలా డైరెక్ట్ చేద్దాం. 2 + 1 3√3 -4, 2 + 1 3√3 -4. ఓకే, న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ నో, సో వీ కెన్ క్యాన్సిల్. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, అర్థమవుతుందా ఇది? సో sin 30 వాల్యూ తీసుకున్నాము, tan 45 మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. tan 45 cosec 60, అప్పుడు cot 45 ఎంత 1, cos 60 ఎంత 1/2, sec 30 ఎంత 2√3. దీన్ని సింపుల్గా ఎల్సిఎం చేసాము. ఎల్సిఎం ఎలా చేయాలో ఇక్కడ 3 స్టెప్స్లో చెప్పాను. సేమ్ ఇలాగే డినామినేటర్లో కూడా. సో అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ సేమ్, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అవుతాయి. ఇది 1 టైం, ఇది 1 టైం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆన్సర్ 1 అవుతుంది. అంటే ఇది ఎలా చేసామంటే a - b/a - b ఉంటే ఏం చేస్తాము, రెండింటిని క్యాన్సిల్ చేస్తాం కదా, అలాగే చేసాము ఇక్కడ కూడా. ఓకేనా, ఇది థర్డ్ సొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు 4th సొల్యూషన్ ఫస్ట్ బిట్లోదే. ఓకే, 2 tan square 45 degree plus cos square 30 degree minus sin square 60 degree. ఓకే, చిల్డ్రన్ ఇది స్టేట్ బోర్డ్ వాళ్ళది 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ
ఎక్సర్సైజ్ 11.2 క్వశ్చన్స్ చెప్తున్నాను. హాలిడేస్లో లాక్డౌన్ పీరియడ్లో నెమ్మదిగా ఒక్కొక్క ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, tan square 45 degree, cos square 30 degree, minus sin square 60 degree. ఓకే, సో దీంట్లో మనం కూడా మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. tan 45 ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ నేను టేబుల్ డ్రా చేయను. tan 45 ఏమవుతుంది 1, cos 60 degree అండ్ cos 30 degree ఏమవుతుంది √3/2, sin 60 ఏమవుతుంది వాల్యూ sin 60 degree √3/2. ఓకే, ఇక్కడ మనకి sin 30 1/2, sin 60 √3/2. సో అది రివర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, cos 30 కూడా √3/2 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఇలా స్క్వేర్ ఇస్తున్నాడు, tan యాంగిల్, cos యాంగిల్, sin యాంగిల్. సో ఇప్పుడు ఏంటి 2 tan 45 అంటే 2 tan 45 అంటే tan స్క్వేర్ ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్ రాద్దాం, ప్లస్ cos స్క్వేర్ 30 కాబట్టి cos 30 వాల్యూ ఏంటి ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ sin 60 ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ అన్నిట్లో స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్క్వేర్స్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ 2 ప్లస్ √3 స్క్వేర్, √3 స్క్వేర్ ఏమవుతుంది 3. ఓకే, √2 స్క్వేర్ ఏమవుతుంది 4. అంటే ఇక్కడ నేను రఫ్ కాలంలో చెప్తాను మీకు. రఫ్ వర్క్లో చెప్తాను. √3/2 హోల్ స్క్వేర్ని √3 స్క్వేర్/2 స్క్వేర్ ఉంటుంది. √3 స్క్వేర్ అంటే స్క్వేర్ అండ్ దిస్ క్యాన్సర్ 3, 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా, ఇదేంటి రఫ్ వర్క్. ఇది ఎప్పుడు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు, స్లిప్ టెస్ట్ రాసినప్పుడు ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ ఒక మార్జిన్ డ్రా చేసుకొని రఫ్ వర్క్ని అక్కడే చేస్తూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఎగ్జామినర్కి కూడా అర్థమవుతుంది ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసావని, గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే, సో √3/4 మైనస్ సేమ్ ఇది కూడా 3/4. ఓకేనా, ఇప్పుడు మనకి ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఇక్కడ ఎల్సిఎం అక్కర్లేదు కదా. ప్లస్ 3/4 ఇది, మైనస్ 3/4 ఇది. సో మనం ఇలా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, లేదా మీరు ఎల్సిఎం తీసుకోండి. నా సింపుల్ సజెషన్ ఏంటంటే మీరు ప్లస్ని మైనస్ని క్యాన్సిల్ చేసేస్తే మీకు మిగిలిన ఆన్సర్ ఏముంది ఇక్కడ 2. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, sec స్క్వేర్ 60 degree మైనస్ tan స్క్వేర్ 60 degree బై sin స్క్వేర్ 30 degree ప్లస్ cos స్క్వేర్ 30 degree. ఓకేనా, అర్థమవుతుందో చెప్పేది. సో sec 30 degree మళ్ళీ మనకి sec 60 degree sec 60 degree అంటే మళ్ళీ మనకి ఇక్కడ ఏమి sec 60 అంటే cos 60 ఎంత 1/2. cos 60 1/2 అయితే sec 60 ఏమవుతుంది sec 62. ఓకే, నెక్స్ట్ tan 60 కావాలి. tan 60 అంటే మనకి sin 60 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్ వాల్యూ అంటే మనకి √3, బట్ మీకు సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. sin 60 ఏమవుతుంది √3/2, cos 60 ఏమవుతుంది 1/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా మీరు √3 పెట్టుకోవచ్చు, లేదా గుర్తుపెట్టుకో, అది బై హార్ట్ చేసుకోండి వాల్యూస్ని కొన్ని సార్లు. మళ్ళీ sin 30 ఏంటి సెకండ్ వాల్యూ 1/2. cos 30 ఏంటి రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ sin కాబట్టి cos 30 కూడా మనకి cos 30 ఏమవుతుంది √3/2 అవుతుంది. ఎందుకంటే cos 60 √3/2 కదా, అది cos వాల్యూస్ రెసిప్రోకల్ వచ్చినప్పుడు, రివర్స్ వచ్చినప్పుడు మనకి √3/2 అవుతుంది. ఓకేనా,
నెక్స్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సెక్ 60 ఎంత, మళ్ళీ సెక్ స్క్వేర్ 60 అన్నాడు అంటే 2 స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అన్నాడు ఇక్కడ √3 స్క్వేర్ బై ఇది కూడా స్క్వేర్ అన్నాడు అంటే 1/2 స్క్వేర్, ఇది కూడా స్క్వేర్ అన్నాడు √3/2 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ 4, √3 స్క్వేర్ ఓన్లీ 3, 1/2 స్క్వేర్ 1/4, 3/4 కదా. √3 స్క్వేర్ ఏమవుతుంది 3, 2 స్క్వేర్ ఏమవుతుంది 4. సో న్యూమరేటర్ ఇక్కడ ఎంత అవుతుంది 1, ఇక్కడ డినామినేటర్లో మళ్ళీ ఎల్సిఎం 4, 1 - 3 అంటే రెసిప్రోకల్ ఇది పైకి వెళ్తుంది 4 బై ఇది -2, 2 2s క్యాన్సిల్ అంటే -2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ కరెక్ట్ రాసానా. ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. అప్పుడు మనకి 4 1s 4, ఆన్సర్ 1 అవుతుంది 1. నేను ఇక్కడ ప్లస్ చూసుకోలేదు, క్వశ్చన్లో ప్లస్ ఉంది. ఓకేనా, ప్లస్ అర్థమవుతుందా. ఇక్కడ ఏమైంది 2 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్, ఇక్కడే ప్లస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ పెట్టలేదు, ఇప్పుడు ప్లస్ పెట్టాను. 1/2 స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్ 1/4 ప్లస్ 3/4 అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం 4 అవుతుంది కాబట్టి 1 + 3 4 అంటే 4/4. ఇది రెసిప్రోకల్ తీసుకున్నాను ఇలా సింబల్ పెట్టేసి 4/4 అంటే 4 1s 4 1s ఆన్సర్ 1. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ ఇందులో లేదు, సెకండ్ బిట్కి వెళ్దాము. ఇందులో మొత్తం మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సెకండ్ బిట్ ఒకటి చెప్తాను. ఫస్ట్ బిట్లో 5 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సెకండ్ బిట్లో ఇక్కడ ఏమంటున్నాడు, చూస్ ద రైట్ ఆప్షన్. మీ దగ్గర కూడా టెక్స్ట్ బుక్ ఉంది, బట్ మీరు ఒక వీడియో ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ నేను మీకు అన్నీ క్వశ్చన్ ఆన్సర్ అన్నీ ఇస్తున్నాను, అర్థమయ్యేలా చెప్తున్నాను. సో టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు, వీడియో ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. డైలీ 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 2 tan 30 degree బై 1 + tan స్క్వేర్ 45 degree. రైట్, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ చూస్ రైట్ ఆప్షన్ కాబట్టి ఏ sin 60 degree, బి cos 60 degree, సి tan 30 degree, డి sin 30 degree. ఓకేనా. రైట్, సో దీన్ని మనము సాల్వ్ చేద్దాము. వచ్చిన ఆన్సర్ని ఇందులో ఉందా లేదా చెక్ చేద్దాం. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పాడు. సో మనము ఈ వాల్యూస్ తీసుకొని, ఈ tan వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 30 ఏంటి, ఆల్రెడీ చెప్పాను టేబుల్ మీకు. టేబుల్లో మనకి sin 30 1/2, cos 30 √3/2 అలా చేసుకుందాం. ఓకేనా, అలా మీకు ఈజీగా ఉంటుంది. సో అప్పుడేమవుతుంది tan 30, లేకపోతే ఒకవేళ మీకు గుర్తుంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. tan 30 వాల్యూ రాద్దాం ఫస్ట్. tan 30 degree 1/√3, tan 45 degree = 1. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఇంతకుముందు చేసాం కదా కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇప్పటికీ మీకు గుర్తుంటాయి అనుకుంటాయి వాల్యూస్. ఓకే, 2 tan 30 degree ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇన్ ద అబౌవ్ గివెన్ ప్రాబ్లం అలా కూడా రాయవచ్చు.
లేదా డైరెక్ట్ మీరు సాల్వ్ కూడా చేయండి సబ్స్టిట్యూట్ చేసి. ఇక్కడ స్క్వేర్ ఇవ్వలేదు మనకి, డినామినేటర్లో మాత్రమే స్క్వేర్ ఇచ్చాడు. సో 2 tan 30 ఎంత 1/√3 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. tan స్క్వేర్ ఎంత వాల్యూ 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. 2/√3/2. సో దీన్ని డినామినేటర్ 1 వేసుకుందాం, ఇక్కడ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఇది 2/3 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అవుతే మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఇక్కడ √3, 1/√3 అవుతుంది. అంటే 1/√3 వాల్యూ ఏ వాల్యూ అవుతుంది, అది 1/√3 వాల్యూ tan 30, అది tan 30 వాల్యూ. ఓకేనా, ఇది ఆన్సర్ మనకి. సో మనకు ఇందులో ఇచ్చిన ఆప్షన్ ఏంటి tan 30. చూస్ ద రైట్ ఆప్షన్ అన్నాడు కాబట్టి నోట్ చేసుకున్నాము, సబ్స్టిట్యూట్ చేసాము, మనకు వచ్చిన వాల్యూ ఇందులో ఉందా లేదా, ఉంది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో సెకండ్ క్వశ్చన్ 1 మైనస్ tan స్క్వేర్ 45 డిగ్రీ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 డిగ్రీ. ఇందులో కూడా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ tan 90 డిగ్రీ, బి 1, సి sin 45 డిగ్రీ, డి 0. ఓకే, ఇది కూడా సాల్వ్ చేద్దాం ఇప్పుడు. tan 45 మనకు తెలుసు 1. సో 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ డైరెక్ట్లీ మనం చేద్దాం. ఇది 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్, 1 మైనస్ 1/1 ప్లస్ 1, 0 by ఎనీ నెంబర్ ఈజ్ 0. సో ద ఆప్షన్ ఈజ్ డి. ఓకే, అర్థమవుతుందా? సో ఆప్షన్ మనకి ఇక్కడ డి అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Two tan 30 డిగ్రీ బై 1 మైనస్ tan స్క్వేర్ 30 డిగ్రీ. ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. cos 60 డిగ్రీ, sin 60 డిగ్రీ, tan 60 డిగ్రీ, sin 30 డిగ్రీ. ఓకే, ఇది లాస్ట్ ప్రాబ్లం ఈరోజు. మిగతావి రేపు క్లాస్లో చెప్తాను, వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో tan 30 డిగ్రీ మనకి ఇంతకుముందు ప్రాబ్లం కూడా చేసాం కదా. tan 30 వాల్యూ ఎంత 1/√3. సో డైరెక్ట్లీ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. ఇది సొల్యూషన్ అమ్మా, సొల్యూషన్ నన్ను రాయండి. ఓకే, ఇక్కడ కూడా సొల్యూషన్ రాయండి. 2 tan 30 అంటే 1/√3. మనకి న్యూమరేటర్లో స్క్వేర్ ఇవ్వలేదు, డినామినేటర్లో స్క్వేర్ ఇచ్చాడు, √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది 2/√3 బై 1 మైనస్ 1/3, 2/√3 బై 3 మైనస్ 1/3. అప్పుడు ఏమవుతుంది 2/√3 బై 2/3 ఓన్లీ. అప్పుడు 2/√3 ఇంటూ 3/2. సారీ 3/2, 2 క్యాన్సిల్ అవుతుంది. 3/√3ని మనం ఏం చేయొచ్చు, రేషనలైజ్ చేయొచ్చు 3/√3ని. సో రేషనలైజ్ చేస్తే మనకి ఆన్సర్ ఇక్కడ √3 ఉంటుంది. √3 వాల్యూ ఏంటి tan 60. దీన్ని రేషనలైజ్ చేయడం వచ్చు కదా, √3/√3, √3 క్యాన్సిల్ అవుతుంది.
సారీ రేషనలైజ్ కాదు, నేను చెప్తాను ఇంకొక పేజ్లో. ఇక్కడ బాగా క్లమ్జీ అయిపోయింది, ఇక్కడ చెప్తాను. 2/√3 బై 2/3 అంటే రెసిప్రోకల్ 3/2 ఇంటూ 2/3 2/√3. ఫస్ట్ ఇదే రాయాలి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 3ని మనం ఏం చేయాలి, √3 ఇంటూ √3 లాగా రాసి డినామినేటర్ √3ని ఉంచేసి √3 క్యాన్సిల్ అయిపోతుంది, √3 మిగిలిపోతుంది. ఇది వాల్యూ ఏంటి, tan 60 డిగ్రీ. tan 60 డిగ్రీ అయితే మనకి ఇచ్చాడు కదా ఇందులో, tan 60 డిగ్రీ. ఎస్, ఇది సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లంకి. సో ఇది ఆన్సర్. ఓకే, ఈరోజు ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ అయిపోయింది. ఇంకా మనకి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక లాస్ట్ ప్రాబ్లం కూడా చెప్పాలా. ఈరోజుతో చాలు, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ప్రాపర్లీ. అందరికీ అర్థమైంది అనుకుంటా. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్.